ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట బెల్ గుర్తుపై నొక్కండి. ఇలా చేస్తేనే మేము భవిష్యత్తులో పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓర్ నాయన విందుగాడు వచ్చిండ్రు, ఇక నా ప్రాణాలు దోడేస్తారా. ఓర్ నాయన విందు తక్కువ కష్టం. గడ్డేసేస్తుండు. వీడి నుంచి కొంచెం దూరంగా ఉండడం బెటర్. అమ్మో గడ్డేసేస్తాం. ఆవు మిల్క్ వేస్తుంది వెన్ను. ఆవు పాలు వేయకుంటే ఇంకేమిస్తుంది? అదే మన వెన్న పెరుగు డైరెక్ట్ ఇస్తుంది అనుకున్నావా? మనం చేసుకోవాలి. ప్రతిదానికి ఎగ్జైట్ అయిపోతాం. దేవుడిని చూసినా కానీ అది ఆవు ఇది చెట్టు అవసరమా? అమ్మా గంగోత్రి మంచిగా తినమ్మా. ఇది మంచిగా పాలివ్వు మాకు. ఎవరితో మాట్లాడుతున్నావు? మన ఆవుతుండ్రా. ఆవు దానికి ఒక పేరు. బుడం కాయంతో నీకే ఇంత పెద్ద పేరు పెట్టుకున్నావు. అంత పెద్ద ఆవుకు పేరు ఉండద్దా? ఇదేనా మా పేరు? అరే పట్టు వినో. మా అమ్మ ఆకలి అవుతుంది, తింటందుకు జామకాయలు దోసకాయలు ఏదో ఒకటి ఉంటాయి, ఉన్నాయా? అవన్నీ అట్లాంటివి లేవు కానీ నేను ఆవకాయ తొక్కు తీసుకొచ్చిన, అన్నంలో కలుపుకుని తిందాం నడు. ఆవకాయ తొక్క? ఆవకాయ అంటే గుర్తుకొచ్చింది కానీ మామిడికాయలు ఉన్నాయా? మామిడికాయలా? మనకు మామిడికాయల చెట్టు ఉందిరా మూలకు. నడు తెంపుకొని పైపు వేసేస్తాం, తర్వాత పోదాం. పోదాం పోదాం పోదాం. మామ ఆకలి అవుతుంది, మామిడికాయలు పోదామన్నావు అన్నీ. పోదాం. ఇంతకి నువ్వేం చేస్తున్నావే? కనబడతలేదారా? గడ్డిగా వస్తున్నా. ఇంతకు నువ్వేం చేస్తున్నావు? ఇటు వచ్చింత గడ్డి పోయి. ఆవులకు గడ్డి వేసినాకనే మనకు తిండి. అది వరకు రకాలైనా లేవు. మామిడికాయలు గిమిడికాయలు. అసలు నీ గడ్డి పెట్టేటోళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నావు అని, నీ గడ్డి పెట్టేటోళ్ళు ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడకపోతుండే. ఏమంటున్నావు? ఏం లేదు, నువ్వు మంచి గడ్డి వస్తున్నావు. బర్రెలకి మస్తు మంచిగా వస్తున్నావు. బర్రెలు మంచిగా తిని మంచి పాలిస్తాయి, మస్తు వస్తున్నావు. బా మరి వరల్డ్ రికార్డ్ ఇస్తారు ఇవి వస్తుంది. ఏమనుకుంటున్నారా మరి? విను ఇట్రా, ఇది గడుపుకుందా. డర్టీ వాటర్, నాకు మినరల్ వాటర్ కావాలి. ఫిల్టర్ నీళ్ళ? అవేమన్నా ఆకాశంలోకి వెళ్ళి పైప్ లైన్ వేసిస్తుండ్రా? గివ్వే నీళ్ళని వాడు ఫిల్టర్ వేసిస్తాడు. చీచి, ఆ డర్టీ వాటర్ నేను నేను తాగా. నువ్వు ఎట్లా కడుక్కుంటున్నావు? నాలాంటి వాడు ఇట్లా కష్టపడితేనేరా నీలాంటి వాడు ఆడ సిటీలో భోగాలు అనుభవించేది. నీకు ఇప్పుడు అర్థం కాదులే ఈ విషయం, పెద్ద అయిన తర్వాత అర్థం. ఇదిగోరా, ఇదే మామిడి చెట్టు చూడు. పట్నమోను అయినా బగ్గ గడుసను అన్నావురా. చెప్తే వినలేను నువ్వు. రా చెట్టు ఎక్కిస్తా, ఇష్టమునని కాయలు తెంపుకో. చెట్టు మీద బూచోడు ఉంటాడు, అటే ఎట్టుకపోతాడు నేను. నా చెట్టు ఎక్కరా, నువ్వే ఎక్కి తెంపి. ఎక్కరాదా? నాకు ఎక్కరాదు. సరే ఇక తెంపిస్తా, పట్టు నడు.
అమ్మయ్యా చెట్టు ఎక్కేసా. వామ్మో, చెట్ల మీద అసలే పగటిపూట దయ్యాలుంటాయంటారు. ఏ దయ్యమో భూతమో కనిపిస్తే ఎట్లా? నాకు అసలే దయ్యాలంటే పిచ్చి భయం. ఎట్లనో ఏమో. ఇక్కడ పెద్ద మామిడికాయ దొరికిందిరా, ఇగో తెంపిస్తాను. ఇగోరా అందుకో. ఒక్కటి కాదు, నాకు మస్తు కావాలి. ఓర్ నాయన, 4 కాయలు చాలయారా నీకు? ఉన్న కాయలన్నీ తెంపిమంటావు? కాయలు అయిపోతే ఆకులు కూడా తెంపిమంటావు ఏంది? ఓ మామా, ఇది సరిపోతే ఇంకా తెంపి. ఆ గడున్నాయి, తెంపి అక్కడ. ఓ గడు మస్తున్నాయి, గుత్తి పో, ఎక్కు మెల్లగా. పో. వాడినేదో భయపెడదామని బూచోడంటే ఇడ నిజంగానే ఎవడో బూచోని లెక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఎలా కిందికి దిగాలా లేక ఇక్కడే ఉండాలా? ముందు నొయ్యి వెనుక గొయ్యి. ఇదేం పరిస్థితిరా బాబు, ఇప్పుడు ఎలా? జై బజరంగబలి, జై బజరంగబలి, జై ఆంజనేయ. నేనే దర్శకు వస్తున్నా అంటే వీడొకడు గట్టి పిలిచిండు. ఎంత భయమైంది. ఎట్లిప్పుడు ఏదన్నా ఒకటి చేయాలి. ఎట్లా చేసి కిందికి దుంకుతా. జై బజరంగబలి. అమ్మాయ దుంకేశా. విను రే విను. ఏమైంది? చెట్టు మీద ఏముంది? మీ పైన బూచోడు వచ్చిందా? అది బూచోడు దయ్యమా? నాకు అర్థమవుతలే. నేను చూసినా. నువ్వు చెప్పిన దయ్యాలు బూచోళ్ళు ఈ కాలంలో మావా. నాకు కాయలు తెంపి పడుతుందని కథలు చెప్తున్నావా? నాకు అర్థమైంది. కావాలంటే చూడు. నువ్వు నిజమే చెప్పినవే. అక్కడ కూర్చోడు.
వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేమి బూచోడు అంతా ఉత్తుతే. నేనేదో మామిడి చెట్టు పైన తేనె తొట్టు నుంచి తేనె తీద్దామని నిండా నల్లటి దుప్పటి కప్పుకొని ఎక్కితే వీళ్ళు నన్ను చూసి బూచోడు అనుకుని భయపడిపోయారు. పాపం అమాయకులు, ఎంత వెర్రితనం. అమ్మయ్యా, ఏదైతే ఏముంది, నేనైతే బ్రతికిపోయాను రా బాబు. ఈ నల్లటి దుప్పటి కప్పుకోవడమే మంచిదైంది, లేకుంటే దొరికిపోయేవాడిని, వాళ్ళ చేతిలో తన్నులు కూడా తినేవాడిని. నవయం రిలాక్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. చూశారు కదా ఈ సరికొత్త వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ చందు వెన్నెల.